రాయలసీమలో నేను ఇట్లా చిన్నప్పుడు బాగా తింటుంటే మా అమ్మ బాగా ఇష్టంగా సంగటి చేసుకున్నప్పుడు స్పెషల్లీ చేసేది. టమాటా వంకాయ ఇట్లా కాల్చుకొని, ఊర్లో ఏమో నిప్పుల పైన కాల్చేటోళ్ళు. అందులోకి కొంచెం చింతపండు నానబెట్టుకొని, ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కూడా కాల్చేసి, టమాటా వంకాయ పొట్టు తీసేసి, అందులో ఉప్పేసి ఈ చింతపండు పులుసు వేసేసి మెత్తగా స్మాష్ చేయడమే. నలిపేసేసేవాళ్ళు. మిరక్కాయ నలుపుడు అనే వంకాయతోని బజ్జీ కూడా అంటారు ఒక్కొక్క దగ్గర. అంటే పచ్చి పులుసు లాగా మిరక్కాయ నలుపుడు, మిరక్కాయ బజ్జీ ఇట్లా నలిపేసి పచ్చి ఉల్లిగడ్డ, పచ్చి ఎల్లిగడ్డ, ఎర్రగడ్డ, తెల్లగడ్డ అనమాట వేసేసి కలిపేయడమే. ఇది సంగటి కాంబినేషన్లో అయితే సూపర్ ఉంటుంది. దానికి ఒట్టి తునకలు ఉండాలి నంచుకోవడానికి. నా భూతో నా భవిష్యత్ అంతే. మేము ఇట్లా ఒట్టి తునకలు ఉన్నప్పుడు కావాలనే అంటే వాంటెడ్లు ఇట్లా మిరపకాయ నలుచుకొని, వంకాయ నలుపుడు కానీ, ఒట్టి మిరపకాయ నలుపుడు కానీ, పచ్చిమిరపకాయ నలుపుడేమో ఇట్లా, ఒట్టి మిరపకాయ నలుపుడేమో వేరేలాగా ఇట్లా నంచుకొని సంగటి పెట్టుకొని ఫుల్గా లాగేస్తాం అనమాట. 2 ముద్దలు లాగిచ్చేస్తాం అనమాట. ఒకసారి మీరు ట్రై చేసేయండి.